Hello all, welcome to Hustle Code. My name is Sai Teja. I'm your instructor for front-end developer interview preparation in Telugu. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా ఫర్ ఈచ్ అండ్ మ్యాప్ యొక్క డిఫరెన్సెస్ అండ్ అవి ఎలా వర్క్ అవుతాయో నేర్చుకోబోతున్నాం. సో ఇది చాలా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఫర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్కి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫర్ ఈచ్ అండ్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందో చూడబోతున్నాం. సో డెఫినేషన్ చూసుకుంటే ఇన్ జావా స్క్రిప్ట్ both for each and map are used to iterate an array. సో జావా స్క్రిప్ట్ లో ఏంటి, ఫర్ ఈచ్ మ్యాప్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక అరేని ఇటరేట్ చేయడానికి యూజ్ చేసే కామన్ మెథడ్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. దాని గురించి నేనేం చేస్తా ఉన్నా అంటే సో స్టూడెంట్స్ మార్క్స్ అనేసి ఒక అరే తీసుకుంటా ఉన్నా. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా అంటే లెట్ న్యూ డేటా ఈక్వల్ టు స్టూడెంట్స్ మార్క్స్ డాట్ ఫర్ ఈచ్. సో ఈ ఫర్ ఈచ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇలా ఏదైతే అరే ఉంది కదా, అరే డాట్ ఫర్ ఈచ్ అని ఇస్తాము. దాంట్లో ఒక కాల్ బ్యాక్ లెక్క ఉండేసి వాల్యూ డాట్ ఇండెక్స్. ఇక్కడ వాల్యూ ఏం రిప్రజెంట్ చేసిద్దంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే, అండ్ ఇండెక్స్ ఏంటంటే దీని యొక్క ఇండెక్స్. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది 21, దీని యొక్క ఇండెక్స్ ఏంది 0. సో ఇండెక్స్ అనేది ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ ని, వాల్యూ అనేది ఆ వాల్యూని రిప్రజెంట్ చేసిద్ది. సో ఇక్కడ చూసుకుంటే నేను జస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తా ఉన్నా ఫర్ ఈచ్ లో. సో ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ చేస్తా ఉన్నా, కన్సోల్ డాట్ లాగ్ న్యూ డేటా. రైట్, న్యూ డేటా. సో కన్సోల్ డాట్ లాగ్ న్యూ డేటా చేసా. ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తా నేను. నోడ్ స్టూడెంట్స్ డాట్ చేస్. రైట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే అన్డిఫైన్డ్ త్రో చేసింది. దేనికి, ఫర్ ఈచ్ కి. ఒకసారి నేను మ్యాప్ ని యూజ్ చేస్తా ఉన్నా, ఎంఏపి మ్యాప్. రైట్. సో కంట్రోల్ డాట్ ఎస్. మీరు ఇక్కడ చూసుకుంటే మ్యాప్ కి ఏమో న్యూ అరే రిటర్న్ చేసింది. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఫర్ ఈచ్ ని యూజ్ చేస్తాం కదా, ఫర్ ఈచ్ అనేది ఏం చేసిద్ది అంటే ఇట్ విల్ రిటర్న్ అన్డిఫైన్డ్. అంటే అదేంటంటే మనం ఏమైనా అంటే న్యూ అరే క్రియేట్ చేయాలనుకుంటే ఉన్న ఎగ్జిస్టింగ్ అరే నుంచి అది క్రియేట్ చేయడానికి మనకి యూజ్ అవ్వదు. ఓన్లీ మ్యాప్ అనేది మాత్రమే యూజ్ అవుతుంది. ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ అరే నుంచి న్యూ అరేని క్రియేట్ చేయాలంటే మ్యాప్ అనేది యూజ్ అవుతుంది, బట్ ఫర్ ఈచ్ అనేది యూజ్ అవ్వదు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నేను ఫర్ ఈచ్ బదులు ఏం చేసా అంటే, ఇక్కడ మ్యాప్ బదులు నేనేం చేసా అంటే ఫర్ ఈచ్ చేసా, అండ్ ఇక్కడ న్యూ డేటా తీసేసా. జస్ట్ స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ మార్క్స్ ని ఇచ్చా. ఇక్కడ నేనేం చేస్తా ఉన్నానంటే వాల్యూ ఇంటూ ఇండెక్స్. ఒకసారి చూద్దాం. నోడ్ మీరు ఇక్కడ చూసారా 21, 22, 23, 24 వచ్చింది. రైట్. సో ఈవెన్ నేను ఇక్కడ ఫర్ ఈచ్ రాసినా కూడా అదేంటి ఒరిజినల్ అరేని మాత్రమే ప్రింట్ చేసింది కదా. బట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ వాల్యూ ఇంటూ ఇండెక్స్. రైట్. సో ఒకసారి చూద్దామా. మీరు ఇక్కడ చూసారా ఫర్ ఈచ్ ఏం చేసింది, ఏదైతే ఎలిమెంట్స్ ఉంది కదా, అంటే ఏదైతే అరే ఉంది కదా, అరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఏమంటారు ప్రాసెస్ చేసి ఏదైతే ఆపరేషన్ కావాలో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ ఏం చేసింది, ఏదైతే న్యూ అరే ఉందో ఆ అరేని మాత్రం, అంటే ఏదైతే ఓల్డ్ అరే ఉందో ఆ అరేని మాత్రమే రిటర్న్ చేసింది. బట్ ఇప్పుడు మ్యాప్ తీసుకుంటే ఇక్కడ మ్యాప్ చూద్దామా. మ్యాప్. రైట్. కంట్రోల్ ఎస్.
సో ఇక్కడ చూడండి సేమ్ మ్యాప్ కూడా అలానే వర్క్ అయింది. బట్ ఇప్పుడు నేను ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో దాన్ని న్యూ వేరియబుల్ కి అసైన్ చేస్తే, న్యూ డేటా కదా, న్యూ వేరియబుల్ కి అసైన్ చేసా, న్యూ డేటా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటి, మ్యాప్ అనేది ఏం చేసింది, అన్ని ఎలిమెంట్స్ ని కన్సోల్ చేసి ఇక్కడ ఏమంటారు రిటర్న్ లో అరే చేసేసి అన్డిఫైన్ చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ కన్సోల్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎలాంటి ఎలిమెంట్స్ ని రిటర్న్ చేయట్లేదు. బట్ నేను ఈ కన్సోల్ తీసేసి వాల్యూ ఇంటూ ఇండెక్స్ చేస్తా ఉన్నా. ఇప్పుడు చూడండి ఇది న్యూ అరేని ఏమంటారు, న్యూ అరేని ఇటరేట్ చేసింది కదా, అంటే ఒక ఓల్డ్ అరే నుంచి న్యూ అరేని క్రియేట్ చేసింది. అదే ఫర్ ఈచ్ చూస్తే ఇక్కడ చూడండి ఫర్ ఈచ్ ఏం చేసింది, అన్డిఫైన్డ్ ని రిటర్న్ చేసింది. బట్ ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ వాల్యూ ఇంటూ ఇండెక్స్. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి మామూలుగా ఏంటి, ఏదైతే వాల్యూస్ ఉందో ఆ వాల్యూస్ మీద ఆపరేషన్ చేసింది. బట్ న్యూ అరే అనేది రిటర్న్ చేయట్లేదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఫర్ ఈచ్ ఏమో అన్డిఫైన్డ్ ని రిటర్న్ చేస్తుంది, ఎలాంటి న్యూ అరేని రిటర్న్ చేయదు. బట్ మ్యాప్ వచ్చేసే వరకల్లా ఏంటి, న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. అండ్ ఫర్ ఈచ్ ఏం చేసిద్ది, ఉన్న ఏదైతే ఎగ్జిస్టింగ్ అరే ఉందో దాన్ని మాడిఫై చేసిద్ది. బట్ మ్యాప్ అనేది ఏంటి, దాన్ని అలానే ఉంచి న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఫర్ ఈచ్ చూసాం అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే ఫర్ ఈచ్ లో వాల్యూ ఉంది డాట్ ఫిల్టర్ లో వాల్యూ గ్రేటర్ దన్ 22, రైట్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఏం చేసా, ఉన్న ఎలిమెంట్ ని ఫిల్టర్ చేసా, అంటే చైనింగ్ చేసా ఇంకొక ఆపరేషన్ ని, రైట్. ఇక్కడ చూడండి నాకు కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్, ఎందుకంటే ఇక్కడ ఫర్ ఈచ్ అనేది ఏం చేసిద్ది, ఇక్కడ వరకు అంటే న్యూ అరేని రిటర్న్ చేయదు, అన్డిఫైన్డ్ చేసిద్ది. అందుకేంటి, నేను ఫిల్టర్ పర్ఫామ్ చేయడానికి నాకు ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే అదే నేను తీసుకెళ్లి మ్యాప్ చేస్తే ఇక్కడ చూడండి 23, 24, రైట్. వాల్యూస్ ఆఫ్ 23, 24 గ్రేటర్ దెన్, అంటే ఇక్కడ ఏంటి, ఈ అరేలో చూసుకుంటే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 22 ఉండాలి. ఈ అరేలో 22 కన్నా గ్రేటర్ దెన్ వాల్యూ ఏంది, 23, 24 కదా. సో 23, 24 వచ్చింది. సో మనం మ్యాప్ చేసినప్పుడు ఏంటంటే మనం చైనింగ్ ని ఫాలో చేయొచ్చు, అంటే ఇంకొక ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాప్ అనేది న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. బట్ ఫర్ ఈచ్ అనేది అన్డిఫైన్డ్ ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం న్యూ అంటే ఏమంటారు, న్యూ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికి వీలు లేదు, చైనింగ్ ని పర్ఫామ్ చేయలేము మనం. సో అది కూడా ఒక డిఫరెన్స్ అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏంటి, ఇన్ జావా స్క్రిప్ట్ ఏంటి, బోత్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్ అనేది ఇటరేట్, అంటే యూజ్ టు ఇటరేట్ అన్ అరే. సో సెకండ్ డిఫరెన్స్ ఏంటి, ఫర్ ఈచ్ విల్ రిటర్న్ అన్డిఫైన్డ్, బట్ మ్యాప్ విల్ రిటర్న్ న్యూ అరే, రైట్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఫర్ ఈచ్ అనేదేమో అన్డిఫైన్డ్ ని రిటర్న్ చేస్తుంది, మ్యాప్ అనేదేమో న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. సో హోప్ మీ అందరికీ నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియో అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా జావా స్క్రిప్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని సజెస్ట్ చేయండి. యా, థ్యాంక్ యూ ఆల్.